ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలుసు. విజయనగరం వలసలకి మారుపేరైంది. ఇక్కడ వలసలు ఆగాలి, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి, శ్రీకాకుళంలో వలసలు ఆగాలి, విజయనగరంలో వలసలు ఆగాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి. అదే బలమైన ఆలోచన తీసుకొని నేను పొద్దున ప్రకటించాను. నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పోరాటం వచ్చినప్పుడు 10,000 మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది. దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు. అంటే ఈ రోజున పనిచేయడానికి మనుషులు ఉన్నారు. జూట్ ఉంది ఒకవైపు, కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. ఒకవైపు పనిచేయడానికి కార్మికులకు లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం, తెరిపించేలా చేస్తాం. అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని. వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి, ప్రతి చేనుకి నీరు కావాలి. ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం. నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం రాముని కొలుస్తుంది. రామాలయం లేని ఊరుండదు ఇక్కడ. నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని, అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని. అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో. చాలా బాధ కలిగించింది. అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు, ఏ మందిరం తాలూకు అయినా ఉండొచ్చు, కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనలో మనం కొట్టుకోవాలి, మత కలహాలు రావాలి, అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు, పాలన చేయొచ్చు. ఇది పోవాలి అంటే మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి. ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు 1 కాదు 2 కాదు 240 పైచిలకు దుర్ఘటనలు, దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అపోహ, దొంగను పట్టుకోకపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది. నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం. ఇది చాలా కీలకమైన ప్రాంతం. మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో. నెల్లిమర్ల కన్నీరు చూడగలిగే వాళ్ళకి అర్థమవుతా ఉంటది. భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమర్ల. ఆ నెల్లిమర్లకి ఎవరైనా సరే చూడండి, ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేద్దాం, ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దాం అన్న దృష్టితో ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఒక్కరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది. స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది. దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడీ, అడ్డగోలుగా వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి. ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి. ఇది మారాలి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రావాలి. బోడుకొండ అప్పలనాయుడు గారు, బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు. బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి చాపితే అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలా, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలా. మట్టి, ఇసుక, ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా, నెల్లిమర్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు.
భోగాపురం నేను 2019లో